అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మద్యంలో సుమారుగా 3200 నుంచి 3500 కోట్లు కుంభకోణం జరిగింది అని ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తూ దాని మీద సిట్ ఎంక్వైరీకి వేస్తే సిట్ దర్యాప్తు జరుపుతూ దాదాపుగా ప్రాథమిక ఆధారాలు సేకరించి ఇప్పటి వరకు ఒక 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయం మనందరం ఫాలో అవుతున్నాం కదా. సో అయితే ఈ మద్యం విషయంలో ఇప్పటికీ కూడా చాలామంది కన్ఫ్యూజన్. అసలు ఏం జరిగింది, స్కామ్ ఎలా జరిగింది, సో ఎవరెవరికి ఎంతెంత వెళ్ళింది, అసలు స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది అవే అడుగుతున్నారు. సో ఇప్పుడు వరకు సిట్ అయితే ఆధారాలు సేకరించింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఓవరాల్ రిపోర్ట్ చెప్తా. అంటే ఈ సిట్ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేస్ చేసుకొని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు తీరు, దర్యాప్తు నివేదికలు అండ్ వాళ్ళు కోర్టుకి ఇచ్చిన రకరకాల రిమాండ్ రిపోర్టులు, రకరకాల అరెస్టుల సందర్భంగా వాళ్ళకి విచారణలో బయటపడిన వాస్తవాలు, వాళ్ళు వాంగ్మూలాల్లో సేకరించిన అంశాలు అన్నింటినీ బేస్ చేసుకొని ఓవరాల్ రిపోర్టు స్టేజ్ వైజ్ నేను మీకు చెప్తాను అర్థమయ్యేలాగా. అంటే ఏదైనా సరే కుంభకోణం అంటే రూపాయికి సంబంధించిన అంశం. సో రూపాయి రాక రూపాయి పోక వీళ్ళు ఎలా సంపాదించారు అక్రమ మార్గంలో, దాన్ని ఏ విధంగా ఖర్చు చేశారు, ఏ విధంగా ఖర్చు చేయాలనుకున్నారు, ఎక్కడెక్కడ అంతంత పెట్టారు, ఇవన్నీ కూడా సిట్ దాదాపుగా నిర్ధారించింది. ఇందులో ఫస్ట్ ఫేజ్ అసలు మద్యం కుంభకోణానికి ఆరంభం విత్తనం ఎక్కడ పడిందంటే 2019 ఆగస్టు నెలలో పడిందండి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల తర్వాత మద్యం పాలసీని మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం అప్పటి వరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు కాదని ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలి, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడవాలి అని ఒక నిర్ణయం తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3396 దుకాణాలు, 3396 కాదు 3200 సమ్ దుకాణాలు, అంటే అప్పుడు వరకు 3800 ఉంటే ఒక 500 తగ్గించారులే, 3300 సమ్ దుకాణాలు, ఎంతో నెంబర్ అయితే నాకు కరెక్ట్ గుర్తులేదు, అన్ని దుకాణాలు ఇచ్చారు. సో దీనివల్ల ఏం జరిగింది, రెండో దశ ఆ పాలసీ వలన ఏమొచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న దుకాణాలన్నీ కూడా ప్రభుత్వ పెద్దల కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. అప్పటి వరకు ఉన్న దుకాణాలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు అమ్ముకుంటారు, నచ్చిన బ్రాండ్ అమ్ముకుంటారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం కంట్రోల్లోకి మద్యం దుకాణాలు వెళ్ళిపోయినాయో అక్కడ అమ్మేది వాళ్ళే, ఆర్డర్లు పెట్టేది వాళ్ళే, స్టాక్ మెయింటైన్ చేసేది వాళ్ళే, ధర నిర్ణయించేది వాళ్ళే. అంటే ఏ బ్రాండ్ అమ్మాలి, ఎంత ధరకు అమ్మాలి, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. నాణ్యత, ధర, బ్రాండ్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాయి. సో ఇలా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా ఊరుకుంటారా, ఊరుకోరు కదా. సో నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో ఏం చేశారంటే, అరే బాబు షాపులు మావి, మీ బ్రాండ్ మేమే అమ్మాలి, మేము అమ్మాలి అంటే మా ఏంటి అని అప్పుడు వరకు ఉన్న కీలకమైన బ్రాండ్లతో రకరకాల చర్చలు జరిపారు. చర్చలు జరిపిన వ్యక్తులు ఎవరు, మిథున్ రెడ్డి గారు, అంటే సిట్ చెప్పిందే నేను చెప్తున్నా, సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలే నేను చెప్తున్నా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అండ్ రాజ్ కేశిరెడ్డి గారు, వీళ్ళ నలుగురు కలిపి రకరకాల దఫాల్లో వివిధ బ్రాండ్లకు. ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి గారి పాత్ర ఏంటంటే అన్ని బ్రాండ్లకి, అన్ని డిస్టిలరీస్కి ఆయన లైజరింగ్ చేసే వ్యక్తి. విజయసాయి రెడ్డి గారికి కూడా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ నలుగురు కలిపి రకరకాల బ్రాండ్లకు చెందిన వ్యక్తులతో డీల్స్ జరిపారు. అన్ని షాపులు ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి. మీరు ఇదిగో మీ బ్రాండ్ మీద ఎంత కమిషన్ ఇస్తే మీరు అమ్ముకోవచ్చు, లేకపోతే లేదు అని చెప్పారు. కొన్ని బ్రాండ్లు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కొన్ని బ్రాండ్లు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. ఇది మూడో దశలో వాళ్ళు వెలగబెట్టిన ఘనకార్యం ఇది. ఇక్కడ 3 రకాలుగా చేశారు ఈ మద్యం కంపెనీలను, ఈ బ్రాండ్లను 3 రకాలుగా చేశారు. ఒకటి, కమిషన్ ఇచ్చిన వాళ్ళని అమ్ముకోవడానికి అలో చేశారు. వాళ్ళు అడిగిన కమిషను కేసుకి 150 రూపాయల నుంచి, అంటే 12 సీసాలకి 150 రూపాయల నుంచి కేసుకి 1000-1200 వరకు, అంటే ఒక్కొక్క సీసాకి 100 రూపాయల వరకు కమిషన్ రూపంలో ఇచ్చారనమాట అన్అఫీషియల్గా. అలా ఇచ్చిన వాటికి అమ్ముకోవడానికి ఒప్పుకున్నారు. కొంతమందిని అసలు మీ బ్రాండ్ అవసరం లేదు, మీరు మాకు రూపాయి ఇవ్వకపోతే, కమిషన్ ఇవ్వకపోతే అవసరం లేదని కొంతమందిని వెళ్ళగొట్టారు. అందుకే 2019 నుంచి 2024 వరకు కొన్ని బ్రాండ్లు మనకు దొరకలేదు కదా. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ మీకు మైండ్లో ఒక్కసారి ఆలోచిస్తే నిజమే కదా, అప్పుడు మనకు కొన్ని బ్రాండ్లు దొరకలేదు కదా అనిపిస్తుంది. మూడో రకం ఏంటంటే కొన్ని బ్రాండ్లను పూర్తిగా వీలే చేజెక్కించుకున్నారు. అంటే కొన్ని మద్యం కంపెనీలని, కొన్ని డిస్టిలరీస్ని పూర్తిగా వీళ్ళు ఆక్యుపై చేసేశారు. అరే మీ కంపెనీ మీరు వదిలేసి వెళ్ళిపోండి, మీ కంపెనీ మీద మీరు పావలా సంపాదిస్తున్నారేమో,
సో మేము ఆ పావలా ఏదో మేమే మీకు ఇచ్చేస్తాం, మాకు ఇచ్చేయండి మీ కంపెనీలని అని చెప్పి కొన్ని కంపెనీలను వీళ్ళు తీసుకొని కొత్త కొత్త బ్రాండ్లు సృష్టించారు. నాణ్యత లేని మద్యాన్ని తయారు చేశారు. అది మూడో రకం. అలా వీళ్ళ దుకాణాల్లో ఇటువంటి బ్రాండ్లు కమిషన్ ఇచ్చిన వాళ్ళవి ప్లస్ వీళ్ళు తయారు చేసినవి అమ్మారు. దానికి ధర కూడా వీళ్ళే నిర్ణయించుకున్నారు. అలా ధరలు పెంచారు, ప్లస్ నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చారు. షాపులు వాళ్ళేనమాట. అది మూడో దశ జరిగింది. ఇక నాలుగో దశలో కమిషన్ వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ కమిషన్ ఏ రూపంలో ఇచ్చారు? కొంతమంది డబ్బుల రూపంలో ఇచ్చారు, కొంతమంది బంగారం రూపంలో ఇచ్చారు. ముంబైకి చెందిన కొన్ని డెస్టిలరీస్ అంట బంగారం రూపంలో ముంబైలోనే అక్కడక్కడ బంగారం కొని ఒకేసారి ఒక పెద్ద పెద్ద బిల్ అమౌంట్లు 190 కోట్లు 200 కోట్లతో కూడా భారీ పెద్ద పెద్ద బంగార ఇవి బిస్కెట్స్ అవి కొని వీళ్ళు చెప్పిన చోటకి ఇచ్చారంట. అలా నగదు రూపంలో అండ్ బంగారం రూపంలో అండ్ కొన్ని షెల్ కంపెనీలకు డబ్బులు పెట్టుబడులు పెట్టే రూపంలో ఇలా రకరకాల మార్గాల్లో సేకరించారు, డబ్బులు తీసుకున్నారు. ఇక ఐదో దశ ఏం చేశారు? మరి ఓకే డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులను ఏం చేయాలి? అలాగే ఎంతని పెడతారు? సో దీన్ని దారి మళ్లించాలి, రకరకాల మార్గాల్లోకి మళ్లించాలి. అలా మళ్లించడానికి ఎవరైతే ఈ మధ్యవర్తిత్వ వ్యక్తులు ఉన్నారో దీనిలో ఇంకొంతమంది అదనంగా జాయిన్ అయ్యారు. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న వ్యక్తులతో సహా ఇది కీలకమైన దశ. వచ్చిన డబ్బులను ఏం చేయాలి? డబ్బులు వస్తున్నాయి, వచ్చినవి ఏం చేయాలి? ఎటువైపు మళ్లించాలి? సో దీనిలో సీఎంఓలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కుడి కన్ను ఎడమ కన్నుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్పుడు రంగంలోకి దిగారు. ఫస్ట్ అంతా డీల్ సెట్ చేసింది ఫస్ట్ మనం చెప్పుకున్న 4-5. ఆ తర్వాత కీలకమైన దశలో రంగంలోకి దిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ టీం సంఖ్య పెరిగి వీళ్ళు సరే మనకి ఇప్పుడు రూపాయి వచ్చింది, ఈ రూపాయిని ఎంతెంత మళ్లించాలి, ఇదిగో ఈ రూపాయిలో 10 పైసలు వాటా మనం పంచుకోవాలి, మిగిలిన 90 పైసలు మన బాస్ చెప్పిన చోట ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకొని వీళ్ళు సంపాదించుకున్న 10 పైసల్లో కొన్ని కంపెనీల్లో వాటాలు పెట్టుకున్నారు, కొంతమంది సినిమాలు తీశారు, కొంతమంది రియల్ ఎస్టేట్ విల్లాలు ఫ్లాట్లు కొనుక్కున్నారు, కొంతమంది వెంచర్లు వేసుకున్నారు, కొంతమంది రకరకాలుగా చేశారు. ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇలా సుమారుగా ఒక 60 కంపెనీల్లో డబ్బులు మళ్లించారనమాట. అవి షెల్ కంపెనీలు కావచ్చు, ఒరిజినల్ కంపెనీలే కావచ్చు. 60 కంపెనీల్లో ఈ ముడుపుల డబ్బులు వేయించారనమాట. దాంతోపాటు సినిమాలు తీయడం ఇవన్నీ కూడా జరిగాయి. దానితో పాటు ఈ నగదు చేరవేయడం, అక్రమాస్తులు కూడబెట్టడం ఇవన్నీ జరిగాయి. ఇక ఫైనల్ దశలో ఏం చేశారు? మొత్తం అంతా వచ్చింది. సో ఎన్నికలు వచ్చాయి, డబ్బులన్నీ కూడా పోగయ్యాయి, ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ 3200 కోట్లు ఏం చేయాలి? ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులకి ఖర్చులుగా ఇవ్వాలి. అందులో అత్యంత కీలకమైన వ్యక్తులు ఒక 5గురికి పార్టీ పెద్దలు సూచించారు, ఇదిగో ఈ 5గురికి ఫైనాన్షియల్గా ఈ డబ్బులు పంపించండి అని చెప్పడంతో ఆ 5గురికి సుమారుగా ఒక 300 కోట్ల వరకు వాళ్ళకి చేరవేశారంట. ప్లస్ ఒక 43 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా కొంత అమౌంట్ చేరవేశారు. సో ఇది మొత్తం అయిపోగా మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, దాంతో ఇది ఇంక ఇక్కడ ఉండకూడదు, అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ సంపాదిద్దాం ఫ్రెష్గా, ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే ఈ డబ్బులు మళ్ళీ పోతాయి, సో దీన్ని అర్జెంటుగా దేశం మళ్లించేయాలి అని చెప్పి మిగిలిన అమౌంట్తో టాంజానియాలో ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్లాన్ చేసి అక్కడికి కొంతమంది వైసీపీలో కీలకంగా తాజాగా అరెస్ట్ అయిన నాయకుడితో పాటు ఇంకో 3 వెళ్ళి టాంజానియా వెళ్ళి అక్కడ భూములై పరిశీలించి కొంతమందితో ఒక ఇంటర్నేషనల్ డాన్ ఒక ఆయన ఉన్నాడు, అంటే అంతర్జాతీయ స్థాయిలో కాస్త పేరుంది, కాస్త పరిచయాలు ఉన్నాయి, రింగ్ మాస్టర్గా ఉన్న ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తితో కలిసి డీల్ చేసుకొని ఆయనతో కలిసి వెళ్ళి భూములు చూసి ప్లస్ ఇక్కడ ఎన్నికల టైంలో డబ్బులన్నీ కూడా ఎక్కడికి తీసుకురావాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేశారనమాట. అలా 2019లో మద్యం పాలసీ మార్చిన దగ్గర నుంచి 2024 ఎన్నికల్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టేంత వరకు దశల వారీగా చాలా ప్లాన్గా, చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా ఈ మద్యం కుంభకోణం చేశారు. దీనిలో కొంతమందికి ఆధారాలు దొరుకుతున్నాయి, కొంతమంది తప్పు చేసినట్టు సిట్ దగ్గర ఆధారాలు దొరుకుతున్నాయి, కొంతమంది దగ్గర ఓన్లీ వాంగ్మూలాలు ఇస్తున్నారు తప్ప కోర్టులో ఒప్పుకోవట్లేదు, కొంతమంది వాంగ్మూలాలు కూడా ఇవ్వడం లేదు, వాంగ్మూలాలు ఇచ్చి ఇదిగో మా దగ్గర బలవంతంగా తీసుకున్నారని చెప్తున్నారు. కాబట్టి నేను కంక్లూజన్గా ఫైనల్గా చెప్పే అంశం ఏంటంటే ఇవన్నీ కూడా సిట్ నిర్ధారించి రిమాండ్ రిపోర్టులో చేర్చిన అంశాలు మాత్రమే. ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఇన్ని చెప్పాం కదా, ఇవి సిట్ చెప్పిన అంశాలు, సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగానే మనం చెప్పాం. సో ఇక్కడ లీగల్గా దీన్ని ప్రూవ్ చేయాలంటే ప్రతి అంశానికి ఆధారం కావాలి. డబ్బులు తీసుకున్నారు అంటే ఏ రూపంలో తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, తీసుకున్న డబ్బులు ఏం చేశారు, ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.
అవన్నీ కోర్టులు చెప్పినప్పుడు సిట్ సమాధానం చెప్పాలి, లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి, దానికి సంబంధించిన సాక్ష్యం ఇవ్వాలి, ఆధారం ఇవ్వాలి, లేకపోతే కోర్టులో కేసు నిలబడదు. అందుకే మన దేశంలో పెద్ద పెద్ద కుంభకోణాల కేసులన్నీ కూడా ఎప్పుడో ఒకసారి వీగిపోతాయి, ఏదో ఒక దశలో వీగిపోతాయి. చూడండి, కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు 2011-12లో 2G స్పెక్ట్రమ్ అని పెద్ద కుంభకోణం ఒకటి తెర మీదకి వచ్చింది. ఏమైనా అది లీగల్గా ప్రూవ్ చేశారా? లీగల్గా ప్రూవ్ అయిందా? ఎవరికైనా శిక్షలు పడ్డాయా? లేదు. కానీ అప్పుడు దర్యాప్తు మాత్రం బీభత్సంగా జరిగింది. అలాగే కోల్ స్కామ్ అని చెప్పి ఒక పెద్ద స్కామ్ బయటికి తీసుకొచ్చారు, అదేమైనా లీగల్గా ప్రూవ్ అయిందా? లేదు. ఇలా అనేక కుంభకోణాలు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు దాదాపుగా 11 కేసుల్లో ఆయన A1గా ఉన్నారు. 43,000 కోట్ల అవినీతి చేశారని చెప్పి సిబిఐ దర్యాప్తులో నిర్ధారించారు. కానీ ఎందుకని కోర్టులో ప్రూవ్ చేయలేకపోతున్నారు? దర్యాప్తు చేయడం వేరు, కోర్టుకి కన్విన్సింగ్గా ఆధారాలు ఇవ్వడం వేరు. సో కోర్టుల్లో విచారణకు వెళ్ళేసరికి రకరకాల దశలు ఉంటాయి. అంతా బాగుంది అనుకునేసరికి విచారణలో ఒక 10 సార్లు జరిగి 10 వాయిదాలు జరిగి విచారణ జరిగి ఒక ఏడాదిన్నర పాటు అంతా జరిగి ఇదిగో ఇంకా వచ్చే వారమో వచ్చే నెల తుది తీర్పు వస్తుంది అనుకునే దశకి జడ్జీలు మారిపోతారు. అలా ఇప్పుడు వరకు 43 మంది జడ్జీలు మారారు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసుల్లో. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఈ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఉందో సిట్ దర్యాప్తు రిమాండ్ రిపోర్ట్లో వచ్చిన అంశాలే తప్ప సాక్ష్యాలు ఆధారాలు ఎంతవరకు సేకరించగలిగారనేది చూడాలి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి టైం పడుతుంది అనమాట. ఇదంతా కూడా కోర్టుల్లో ప్రూవ్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. ఈలోగా దీనికి సంబంధించిన వార్తలు మనం చెప్పుకోవడం మీరు వినడం తప్ప పెద్దగా రికవరీ అవుద్దా? పోనీ ఇంత తిన్నారు, ఓకే, ఏమైనా రికవరీ చేస్తారా? తిన్నది ఏమైనా కక్కిస్తారా? మన దేశంలో అంత బలమైన వ్యవస్థలు లేవు. మన దేశంలో బలమైన వ్యవస్థలను చెప్పుకుంటున్నాం, అంతే బలహీనతలు కూడా ఉన్నాయి. చట్టాలు ఎంత స్ట్రాంగో అన్నే లోపాలు కూడా ఉన్నాయన్నమాట. వ్యవస్థలు ఎంత బలమైనవో అంతకన్నా ఎక్కువ లోపాలు కూడా ఉన్నాయి. సో బలమైన వ్యవస్థలతో మనం అవినీతి ముద్ర వేసేస్తున్నాం, అదే వ్యవస్థలో ఉన్న లోపాలతో అవినీతి పరులు కడిగిన ముత్యంలో బయటకు వచ్చేస్తున్నారు. అందుకే ఈ స్కామ్లో కూడా అదే జరుగుద్ది. థ్యాంక్ యూ.